ఇక పార్టీలల్లా మనోళ్ళు పోయి రెడ్ల ఇంటికాడనో దొరల ఇంటికాడ కూర్చొని అన్నా ఒక టికెట్ ఇయ్యన్నా అనాలి, పురుగుల మందు డబ్బు పట్టుకోవాలి, నేను జెండా మోసినాన్ని బతిలాడుకోవాలి, అన్నా నాకు ఇయ్యన్నా అని వాళ్ళ కాళ్ళు మొక్తే తప్ప రావు. కానీ ఈ మీద కూర్చున్నటువంటి మన అభ్యర్థులకు బీఫామ్ ప్యాక్ చేసి ఇంటికి పోయి ఇచ్చొచ్చిండు జానన్న, ఇంటికి పోయి ఇచ్చొచ్చిండు. మరి అంత ధైర్యం కలిగినటువంటి బిడ్డ ఈ సూర్యాపేట గడ్డ మీద పుట్టినటువంటి ఏకైక లోకల్ అభ్యర్థి ఎవరైనా ఉన్నారంటే కడిగిన ముత్యం మన టైగర్ ఒట్టే జానయ్య యాదవ్ గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇక జానయ్య యాదవ్ గారు తెల్లారు లేస్తే మన ప్రజల గురించి మనోళ్ళ గురించి మాట్లాడతాడని మీ అందరికి తెలుసు కదా. ఏం చేసిరో, ఎంత గోస, వీళ్ళని ఎంత గోస పెట్టిరు. కేసులు 100 కేసులు పెట్టినా ఒక్కనాడు కూడా ఎవ్వరికి తల వంచకుండా ఇంకా 1000 కేసులైనా ఎదుర్కొంటా నా ప్రజల్ని కాపాడుకుంటా నిలబడ్డ నికార్సైన మనగాడు అంటే జానయ్య యాదవ్ గారు కాదా? రాసి పెట్టుకోరి. ఈ సూర్యాపేట పట్టణంలో ఉండి సూర్యాపేట నుంచి రాజకీయాలు చేస్తున్నటువంటి అగ్రకుల దొంగలారా రాసి పెట్టుకోండి. మిమ్మల్ని ఈ సూర్యాపేటలో మీ రాజకీయాలని ఈ బిడ్డ చేత సమాధి చేయించకపోతే నా పేరు తీన్మార్ మల్లన్న కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అలాగే ఎందుకు వీళ్ళ కోట్లేయాలి, ఎందుకు మనోళ్ళకి ఏదనేటి 2 విషయాలు చెప్తా. ఇగో ఇప్పుడే తెచ్చిన కాగితాలు, ఇవెవరియో కాదు, కేసీఆర్ కాగితాలు ఇవన్నీ. అమ్మా, ఆడబిడ్డలు చాలా మంది ఉన్నారు కదమ్మా, ఈ చాలా మంది బాగా ఆలోచన చేయండి చెప్తా ఉన్నా. జగదీశ్వర్ రెడ్డి వస్తాడు, కారు గుర్తు కోటేయమని చెప్తాడమ్మా. జగదీశ్వర్ రెడ్డి ఏం చేసిండో ఈ కాగితాలు అల్లుంది. ఏం చేసిండో తెలుసా అమ్మా? మన ఆడబిడ్డలు చదువుకుంటారు కదా, బండ్ల పంట, సర్కార్ బండ్ల పంట పోయి చదువుకునేది మన పిల్లలే కదా. 9, 10వ తరగతి చదివేటువంటి పిల్లలు మెచ్యూర్డ్ అవుతారు, పెద్ద మనిషి అవుతారు, వాళ్ళకు సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు బాధ పోయేందుకు 44 కోట్ల రూపాయలు శానిటరీ ప్యాడ్ల కోసం కేటాయిస్తే, 44 కోట్ల రూపాయలు కేటాయిస్తే 40 కోట్ల రూపాయలు పంచుకొని తిన్నారు ఈ జగదీశ్వర్ రెడ్డి, కేసీఆర్ వీళ్ళందరూ కలిసి. ఎరికేనా మీకు ఇదంతా? శానిటరీ ప్యాడ్ల పైసలమ్మా. నాగారం కాడ బంగ్లా చూసిరాది, ఆ బంగుల మన ఆడబిడ్డల రక్తం కలిసింది. ఆ బంగులలో మన ఆడబిడ్డల రక్తం కలిసింది, వాళ్ళ ఉసురు కలిసింది దాంట్లో. ఆ పైసలతోటి మదమెక్కి ఇలా మన వర్గాల మీద దాడులు చేసి దోపిడీలు చేస్తామంటే ఊరుకోవడానికి సిద్ధంగా లేమని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఏమనంటే జగదీశ్వర్ రెడ్డికి ముఖం చెల్లక మెల్లగా జవాన్ తల్లిని అడ్డం పెట్టుకొని వచ్చాడు. జగదీశ్వర్ రెడ్డికి ముఖం చెల్లక జవాన్ తల్లిని అడ్డం పెట్టుకొని వచ్చి జవాన్ సాటికేలు తీసి ఈమెనే అభ్యర్థి అంటా ఉండు. కానీ ఇదే జగదీశ్వర్ రెడ్డి ఎంతమంది జవాన్ల భూములు కబ్జా పెట్టిండో తెలుసా? ఇదే బీఆర్ఎస్ పార్టీ నవంబర్ 18 తారీఖు 2025 నాడు భూ రికార్డుల ప్రక్షాళన చేస్తుంటే బయటపడ్డది ఏంటంటే, రామస్వామి అనేట ఆయన భూమిని కబ్జా పెట్టిన దొంగలు వీళ్ళు జవాన్, ఆయన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో పనిచేసే జవాన్ భూములను కబ్జా పెట్టినటువంటి దొంగలు ఇలా మళ్ళా జవాన్లను అడ్డం పెట్టుకొని వస్తా ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం, మా పార్టీ నుంచి ఇలా మేము కోమటోళ్ళని చైర్మన్ అభ్యర్థి చేస్తున్నామని ఒకరు అంటా ఉన్నారు, మీకే చేస్తా మాకు చేయరాదా అని చెప్పి ఇంకోళ్ళు అంటా ఉన్నారు. తీన్మార్ మల్లన్నకు కూడా ఓటున్నది, మరి ఎక్సఫిషియో ఓటున్నది. ఇక మీరు ఎట్లయితారో చూస్తా నేను కూడా, మా వాళ్ళు ఎట్లగారో చూస్తా నేను, మా వాళ్ళు ఎట్లగారో మీరు ఎట్లయితారో కూడా చూస్తా. సూర్యాపేటకు మున్సిపల్ చైర్మన్ ఎవరు ఉండాలని ఎవరు డిసైడ్ చేయాలమ్మా? మీరు కదా.
మీరు కదా మీకు చైర్మన్ ఎవరు ఉండాలో డిసైడ్ చేయాల్సింది. నేను గీలం చేస్తాను, ఆయన జగదీశ్వర్ రెడ్డి ఓ పేరు పట్టుకొచ్చిండు, ఇంకో ఆయన ఓ పేరు పట్టుకొచ్చిండు. మరి మనమంతా ఎవరు సపోర్ట్లు కొట్టాలి? మనం సపోర్ట్లు కొట్టానా? వాళ్ళకు సపోర్ట్లు కొట్టానా? ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి ఈ సూర్యాపేట మున్సిపాలిటీకి చైర్మన్ అయితే ఒక బీసీ బిడ్డ అవుతాడు, ఓ మైనార్టీ అవుతాడు, ఓ ఎస్సీ అవుతాడు, ఓ ఎస్టీ అవుతాడు. రెడ్లు గారు, రెడ్లకు మేము గానీయం కూడా. మీ సోపతే వద్దు మాకు, మీ సోపతే వద్దు మాకు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీర్మానం చెప్తా ఉన్నాడు ఈ వేదిక మీద నుంచి. అరే నీ ఓటే వద్దు పోరాబోయి, నాకు మా ఓట్లడగకు నువ్వు. 100% మేమే. పిడికేడు మంది లేని నువ్వు సూర్యాపేటకు చైర్మన్ ఎవడు ఉండాలి, డిప్యూటీ చైర్మన్ ఎవడు ఉండాలి, కౌన్సిలర్ ఎవడు ఉండాలి, నువ్వు డిసైడ్ చేస్తావు. నీ ఓట్లెన్ని తాతాయిడా? నీ ఓట్లు ఎన్ని ఉంటాయి జానండి? గట్టిగా చల్లడం పడితే వాడకు 100 ఈ వాడకు 100 అన్నటువంటి వీళ్ళ ఓట్లు, వాళ్ళ ఓట్లతో మనం ఏదో గెలుస్తున్నట్టుగా, మనం ఏదో చైర్మన్లు అవుతున్నట్టుగా. మీ ఓట్లతో వార్డు మెంబర్ కూడా కాలేమోసం. మీ ఓట్లు మాకెందుకు?